మౌనిక కోసం వెళ్లి సంజయ్ నిజస్వరూపం తెలియడంతో బాలు మీనాని క్షమాపణ అడిగిన ప్రభావతి. ఇంతకు ఏం జరిగింది? అసలు మౌనిక కోసం వెళ్లి సంజయ్ నిజస్వరూపం తెలియడమేంటి? బాలు మీనాని ప్రభావతి క్షమాపణ అడగడమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రభావతి డ్యాన్స్ స్కూలు నడిపే చోట ఇద్దరు ప్రేమికులు ఉన్నారని మీనా చెప్తుంది. కానీ ప్రభావతి ఆ మాటను పట్టించుకోదు. మీనా ఎప్పుడూ నా డ్యాన్స్ స్కూల్ మీదే పడి ఏడుస్తుందంటూ ప్రభావతి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? అసలు మీనా అలాంటి పని ఎందుకు చేస్తుంది? అయినా మీనా ఏదైనా చెప్పింది అంటే అది ఖచ్చితంగా 100% నిజమే అయ్యుంటుంది. అబద్ధం ఖచ్చితంగా జరగదు అని చెప్పి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇద్దరు కూడా వాదించుకునేసరికి సర్లే వెళ్తే నీకే తెలుస్తుంది కదా, రేపు కొంప మునిగాక అప్పుడు తెలుసుకుంది గనలే. నాన్న ప్రభావతమ్మ నడిపేది డ్యాన్స్ స్కూలో లేక ఇంకేంటో అని చెప్పనగానే మీనా రేపటి నుంచి నువ్వు భోజనం తీసుకురాకు అని చెప్పనేసరికి ప్రభావతి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, ప్రభావతికి రేపటి నుంచి భోజనం తీసుకువెళ్ళకమ్మా, మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంటి దగ్గర, నీ పని నువ్వు చూసుకొని సత్యం కాస్త చెప్పి వెళ్ళిపోతాడు. ప్రభావతి డ్యాన్స్ స్కూల్కి వెళ్ళి డ్యాన్స్ నేర్పిస్తూ ఉండగా పిల్లలిద్దరూ చూసుకోవడం అంతా గమనిస్తుంది. మీనా చెప్పింది నిజమేనా అంటూ వాళ్ళిద్దరినీ దూరం చేసి మాట్లాడేసరికి ఇద్దరూ కూడా విడివిడిగా ఉంటారు. మీరు ప్రాక్టీస్ చేయండి అని చెప్పి ప్రభావతి కామాక్షి టీ తాగుతూ ప్రభావతిన తొందరలోనే నిన్ను పోలీస్ స్టేషన్కి పోలీసులు తీసుకువెళ్తారు అని నాకు కనిపిస్తుంది అనేసరికి ఏం మాట్లాడుతున్నావు, పోలీసులు ఎందుకు తీసుకువెళ్తారు అనగానే ఏమో తీసుకువెళ్ళొచ్చు, నా ఇంటికి వచ్చారే అనుకో వీళ్ళిద్దరూ ఇక్కడ ప్రేమించుకొని ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతారు, నా ఇంటికి వచ్చారే అనుకో నీ ఇంటి అడ్రస్సే పంపిస్తాను, నీ ఇంటికి వచ్చి నిన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అంటూ కామాక్షి బెదిరించేసరికి అదేంటి వదిన అలా మాట్లాడుతున్నావు అని అనగానే ఏమో నాకేం తెలీదు, నీ ఫ్యూచర్ అయితే అదే అనిపిస్తుంది, ఎంతసేపు మీనా మీద పడి వేడవకుండా ఇక్కడ పనులు చూసుకొని ప్రభావతి కాస్త కామాక్షి హెచ్చరిస్తుంది. ఇంకా ఇదిలా ఉండగా స్వామీజీ వేషంలో ఉన్నాడు కదా దినేష్, రోహిణిని ఇటు మనోజ్ని స్వామీజీ అంటే దినేష్ దగ్గరికి రప్పించుకుని అక్కడ బాలుని ఇరికిస్తాడు. బాలు ఆల్రెడీ దినేష్ను కొట్టాడు కదా, బాలుని ఇరికించేసరికి బాలు ఇంటికి వెళ్ళి ఆకాశరామన్న పేరుతో నాకు ఉత్తరాలు రాసేది బాలుయే, నన్ను భయపెట్టేది బాలుయే, నేను ఎదగడం బాలు చూసి ఓర్వలేకపోతున్నాడంటూ మనోజ్ అయితే ఓ పెద్ద రాద్ధాంతం చేస్తాడు. అవును, మీనా బాలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వాళ్ళిద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, తక్షణమే ఇల్లు ఖాళీ చేసి ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ప్రభావతి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు, అయినా మీనా బాలు ఎందుకు వెళ్ళిపోతారు, వాళ్ళు వీడిని ఎదుగుదల చూసి తట్టుకోలేకపోతున్నారండి, అందుకే వాళ్ళు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయండి అంటూ ప్రభావతి మాట్లాడుతుంది. చూడండి అత్తయ్య, మీకు మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పే హక్కు అధికారం లేదు, నేను ఇంటి కోడల్ని, నేను ఇంట్లోనే ఉంటాను, అయినా మేమేదో ఆకాశరామన్న లెటర్లు రాసి మమ్మల్ని మేమేదో బెదిరిస్తున్నాము అంటున్నారు కదా, ఆ నిజం తేలకుండా మేమెక్కడికి వెళ్తాము అంటూ మాట్లాడేసరికి రోహిణి మీనా మనోజ్ అన్న మాటలు పట్టించుకోవద్దు, మనోజ్ ఏదో తెలిసి తెలియక మాట్లాడుతున్నాడు అని రోహిణి అంటూ ఉండేసరికి ఏం మాట్లాడుతున్నారు, మనోజ్ ఎందుకు నా భర్త మీద నింద వేయాలి అని మీనా గొడవ పడుతుంది. ఈలోపు బాలు రానే వస్తాడు. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమైంది మీనా, ఎందుకు మీటింగ్ పెట్టారు, మీరంట ఆకాశరామన్న పేరుతో ఉత్తరాలు రాస్తున్నారంట మీ అన్నయ్యకి అని చెప్పనగానే ఎవడ్రా చెప్పింది, ఆ గుడిలో ఉన్న స్వామీజీ అనేసరికి ఎవడో ఏదో చెప్తే మీరు ఆకాశరామన్న లెటర్లు రాసేది నేనేనని ఎలా చెప్తున్నారు, అయినా నేను ఏదైనా తెలిసినా ధైర్యంగా ఎదుర్కొంటానే తప్ప ఆకాశరామన్న లెటర్లో రాయవలసిన అవసరం నాకు లేదు, రాయను కూడా అని చెప్పి ఇంకా బాలు ఖరాఖండిగా చెప్పేస్తాడు.
చెప్పేసేసరికి ఇంకా మనోజు లేదమ్మా వీడే రాస్తున్నాడు అనగానే ఈలోపు బాడీ గార్డ్ ఉన్నాడు కదా, బాడీ గార్డ్ను ఒక్క తోపు తోసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను, నా మీద నింద వేస్తే అస్సలు ఊరుకోను, ఏదైనా మీ దగ్గర సాక్ష్యం ఉంటే చెప్పండి, ఈ ఆకాశ రామన్న ఉత్తరాలు రాసి నిన్ను భయపెడితే నాకు కలిసి వచ్చేదేంటి, నేను రాయలేదు కూడా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక రోహిణి టెన్షన్ పడుతుంది. దినేష్ గాడు ఇలాగే ఉన్నాడు, ఇప్పుడు బాలు దినేష్ గాడి వైపు మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి రోహిణి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి ఎవరు ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తున్నారంటే తెలియడం లేదు, కానీ ఎందుకు భయపడుతున్నారు మీరు భయపడవలసిన అవసరం ఏముంది అని రోహిణి వంక చూస్తూ మీరేదో తప్పు చేస్తున్నారేమో అందుకే భయపడుతున్నారని శృతి చెప్తుంది. చెప్పేసేసరికి ఇదేంటి శృతి నన్నంటుంది అని అనుకుంటూ ఏం మాట్లాడుతున్నావు శృతి, మేమేం తప్పు చేశామనగానే మరి తప్పు చేయకపోతే ఆకాశరామన్న లెటర్లకి మీరెందుకు భయపడుతున్నారు, ఏదో తప్పు చేస్తేనే కదా ఆ విషయం బయట పడిపోతుందని ఆకాశరామన్న లెటర్లకి టెన్షన్ పడుతూ ఉంటారు అని చెప్పాను. కానీ అలా ఏం కాదు, మేమేమీ టెన్షన్ పడ్డం లేదు అంటూ ఇంకా ఇద్దరు కూడా వాదించుకుంటారు. సర్లే ప్రభా పద మన ఇద్దరం మౌనిక దగ్గరికి వెళ్ళి బొమ్మల కొలువుకి మౌనికని పిలుచుకొద్దాం, అలాగే శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా పిలుచుకురావాలి అనగానే అలాగేనండి అని నేరుగా శృతి వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా డోర్లు తీసుండడంతో రండి అని చెప్పి శృతి వాళ్ళ అమ్మ అయితే లోపలికి పిలుస్తుంది. ఎదురుగా వీడుంటాడు శృతి వాళ్ళ నాన్న ఉండేసరికి సత్యం నేను బయట ఉంటాను నువ్వు చెప్పేసి రానగానే రండి బావ గారు రండి అని చెప్పి శృతి వాళ్ళ నాన్న చెప్తాడు. చెప్పేసేసరికి మేము మా ఇంట్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి అని ప్రభావతి చెప్తుంది. చెప్పడంతో అవునా వదిన గారు సరే తప్పకుండా వస్తామని అక్కడి నుంచి వచ్చేసేసరికి ఏంటి వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువుకి నువ్వు వెళ్తావా శోభ, వెళ్తానండి, ఎందుకంటే దాన్ని నాశనం చేయాలి కదా, బొమ్మల కొలువు పెట్టుకుని వాళ్ళు సంతోషంగా ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను, నాశనం చేయడానికైనా వెళ్ళాలి కదా, అందుకోసమనే వెళ్తాను అని శోభ చెప్పడంతో వాళ్ళు ఏం చేసుకున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో సంతోషంగా ఉండకూడదు, అదే మన టార్గెట్, మన శృతి ఎప్పటికైనా ఇంటికి వచ్చేయాలి, ఇంటికి వచ్చేలా నువ్వే చెయ్యాలి అని ప్రభావతికి శోభకైతే వాళ్ళ ఆయన చెప్తాడు. చెప్పేసరికి నేను చూసుకుంటాను కదా, ఆ బాధ్యత నాకు అప్పగించారు కాబట్టి నేను చూసుకుంటాను, మీరు దేని గురించి టెన్షన్ పడకండి అని చెప్పి ఇంకా వీళ్ళు కాస్త చెప్తారు. చెప్పిన తర్వాత ప్రభావతి ఇటు బయటకు వస్తారు. ఏంటి ఆయన ఇంట్లోకి రమ్మని కానీ కూర్చోమని కానీ ఏం చెప్పలేదు, ఇలాంటి విలువ తక్కువ వాళ్ళ దగ్గరికి అస్సలు రాబుద్దేది, నాకు చిరాకు వస్తుంది, ఈ విలువ తక్కువ వాళ్ళ గురించి ఆలోచించి నేను చిరాగ్గా అనిపిస్తుంది ప్రభా, ఇంటికి వెళ్ళిపోదాం అనగాని అదేంటండి వాళ్ళ గురించి ఆలోచించి మన కూతురింటికి వెళ్ళకూడదు అంటారేంటి, మన కూతురి ఇంటికి వెళ్ళి పిలవద్దా, బొమ్మల కొలువుకి రమ్మని చెప్పొద్దా అంటూ ఇంకా ప్రభావతి సత్యంతో అడిగేసరికి సత్యం అయితే సరే పద మన అమ్మాయి ఇంటికి వెళ్ళాలి కదా అని ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. అప్పటికే మౌనికకు ఇటు సంచుకు గొడవ జరుగుతుంది. దేనికోసమంటే హాస్పిటల్కి వెళ్ళారు కదా, పిల్లలు పుట్టుతారో పుట్టరని టెస్టులు చేయించుకోవడం కోసం వెళ్ళేసరికి టెస్టులు చేయించుకున్న తర్వాత రిజల్ట్స్ కోసం సంజు అయితే ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే వీళ్ళిద్దరూ లోపలికి వస్తూ ఉండగా అది కాఫీ తెచ్చి ఇదిగో కాఫీ అని చెప్పి ఇస్తూ ఉండేసరికి అది కొంచెం చల్లారుతుంది. ఏంటే చల్లారిపోయిన కాఫీ తీసుకొచ్చావు అంటూ మొహానికి విసురు కొడతాడు. ఏంటండి వేడివేడి కాఫీ నా మొహాన్ని కొడుతున్నారు అంటూ గోలగోల పెట్టేసేసరికి నువ్వేంటి మహారాణి అనుకుంటున్నావా, నీ చేత్తో చల్లటి కాఫీ తీసుకొచ్చిచ్చినా తాగేస్తాననుకుంటున్నావా, నేను నీ మొగుడిని, అది కొన్ని రోజులు మాత్రమే, నీ మీద మీ అన్న మీద మీ కుటుంబం మీద కక్ష కట్టి మీ అమ్మకు డబ్బంటే ఇష్టం కాబట్టి డబ్బును ఎరగా చూపించి నిన్ను ఇంటి కోడల్ని చేసుకున్నాను, నువ్వు కొన్ని రోజులు మాత్రమే ఇంటి కోడలుగా ఉంటావు,
తర్వాత మళ్ళీ నువ్వు ఇంట్లోంచి శాశ్వతంగా నీ పుట్టింటికి వెళ్ళిపోతావు అని చెప్పాను. కానీ నేనెందుకు వెళ్ళిపోవాలండి, నేనేం తప్పు చేశాను అనేసరికి మౌనిక అలా ఎప్పుడైతే అంటుందో ఇంకా సంజు అయితే నువ్వు ఏం తప్పు చేశావా, నాకు భార్యగా ఉండడమే నువ్వు చేసిన తప్పే. నువ్వు ఆ రోజు మీ బాలు అన్నయ్య ఎంత చెప్తున్నా కానీ వినిపించుకోకుండా మరి బాలు అన్నయ్యనే కొట్టి నీ మెడలో నేను తాళి కట్టేటట్టు చేసుకున్నావు కదా, అప్పుడే నువ్వు తప్పు చేశావు. దేవుడు లాంటి మీ అన్నయ్యని కొట్టడం వల్లే నీకింత ముప్పు వచ్చిందని అనుకోవాలి. ఆ బాలు మీద నిన్ను కక్ష సాధించడానికి కూడా నాకు ఇది ఒక సరైన అవకాశం అని చెప్పి సంజు కాస్త మాట్లాడుతూ ఉంటాడు. అదేంటండి, నాకు పిల్లలు పుట్టకపోవడం ఏంటి, నాలో ఏ లోపం లేదు అని చెప్పాను. కానీ నీలో లోపం లేకపోవచ్చే, నీలో లోపం ఉందని క్రియేట్ చేసేది నేనే కదా. అదే రిపోర్ట్స్ని సాకుగా చూపించి నిన్ను ఇంటి నుంచి బయటికి మెడపట్టి గెంటేయడానికి నాకు వచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని నేను ఎలా వదులుకుంటానో, ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను. నిన్ను నా జీవితంలోంచి శాశ్వతంగా తప్పించేస్తాను. నువ్వు నా జీవితంలో ఉండడానికి అస్సలు వీల్లేదు అంటూ ఇంకా చాలా సీరియస్గా అయితే సంజు చెప్తాడు. చెప్పేసేసరికి అది కాదండి అనగానే, చూడు మౌనిక, నిన్ను నేను ఇష్టంతో పెళ్లి చేసుకున్నాను, ప్రేమతో పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావేమో. పగతో పెళ్లి చేసుకున్నాను. అందుకే నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నీకు నరకమే కనబడింది తప్ప నిన్ను ఎప్పుడూ నేను ప్రేమగా చూసింది లేదు, ప్రేమగా నీతో మాట్లాడింది లేదు. నాలాంటి వాడితో నీకేంటి, వెళ్ళిపో, నా జీవితంలోంచి వెళ్ళిపో, అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావని ఇంకా చెప్తూ ఉండగా చెప్పేసరికి ఈ మాటలు విన్న ప్రభావతి ఇక్కడ సత్యం ఇద్దరు కూడా కుప్పకూలిపోయినట్టు అయిపోతారు. అమ్మ నాన్న అనుకుంటూ గబగబా వస్తుంది మౌనిక. ఎక్కడికే వెళ్తున్నావు అంటూ జుట్టు పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి ఒక తోపు తోయడంతో అల్లుడు గారు అని చెప్పాను. కానీ దయచేసి నా ఇంటి గడప తొక్కొద్దు, మీరు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, మీకు మాకు ఏ సంబంధం లేదు. మీ కూతుర్ని కావాలంటే మీరు ఇక్కడి నుంచి నిర్దాక్షిణంగా తీసుకుని వెళ్ళిపోవచ్చు. నన్ను ఒక్క ప్రశ్న కూడా అడిగే అవకాశం మీకు కూడా లేదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా సత్యము ఇటు ప్రభావతి ఇద్దరు షాక్ అయిపోతారు. ఏమైంది బాబు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనగానే, నేనేమైందని మాట్లాడుతున్నాను, ఎప్పుడూ నా క్యారెక్టర్ ఎంతే, ఇలానే బిహేవ్ చేస్తాను అనగానే, వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ గట్టిగా గసిరేసరికి ఇంకా అక్కడి నుంచి సత్యం ఇటు ప్రభ ఇద్దరు కూడా వచ్చేస్తారు. ఇద్దరు వచ్చేసేసరికి అదేంటండి అలా వదిలేశారు అనగానే, సంజుకు తగ్గవాడు ఎవడో వాడిని పంపిస్తేనే వాడి చెల్లెల్ని కాపాడుకుంటాడు. మన కళ్ళ ముందే మౌనికని వాడు ఎంతలా టార్చర్ పెడుతున్నాడో కనిపిస్తుందా? అంతా నువ్వే చేసావు ప్రభ, నువ్వు తొందరపడ్డావు. అప్పటికీ బాలుగాడు చెప్తూనే ఉన్నాడు, వాడో పెద్ద శాడిస్టి, వాడికిచ్చి చెల్లెల జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అని. ఎవడైనా సరే అంత అవమానం జరిగాక కూడా మన ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవడూ సిద్ధపడడు. కానీ వాడు సిద్ధపడ్డాడు అంటేనే మనం అర్థం చేసుకోవాల్సింది వాడు ఎంత వెధవ అని. అది మనం అర్థం చేసుకోకుండా బాలు మాటను లెక్క చేయకుండా మౌనిక జీవితాన్ని వాడికిచ్చి నాశనం చేశావు. వెళ్ళు, బాలుని క్షమాపణ చెప్పి మౌనికాని కాపాడి తీసుకురమ్మని చెప్పు అని చెప్పనేసరికి, నేను బాలుకి క్షమాపణ చెప్పాలా అనగానే చెంప చెల్లు మనిపిస్తాడు. నోరు మూసుకుని పదవే ఇంటికి అని చెప్పనగానే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి సత్యం అలాగే కుర్చీలో కూలబడిపోతాడు. బాలు బాలు అని పిలవడంతో వస్తున్నాను మామయ్య, ఏమండి మామయ్య గారు పిలుస్తున్నారు అనేసరికి పైనుంచి బాలు వస్తాడు. రావడంతో సత్యం ఏడవడం చూసి, ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు, అసలు ఏం జరిగింది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నీకేమన్నా అవమానం జరిగిందా, ఆ శోభ వాళ్ళ ఇంటి దగ్గర అవమానం జరిగిందా, లేదంటే ఎక్కడ అవమానం జరిగింది అనేసరికి నీ చెల్లెలు అని చెప్పాను. కానీ చెల్లెల దగ్గర అవమానం జరిగిందా అనగానే, కాదు, మౌనిక ప్రమాదంలో ఉంది అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు నాన్న అని చెప్పాను. కానీ అవును
అవును బాలు, మౌనిక ప్రమాదంలోనే ఉంది. మౌనికను ఆ రాక్షసుడు చిత్రహింసలు పెట్టి నరకయాతన అనుభవించేలా చేస్తున్నాడు. వాడసలు మనిషే కాదు, మృగం. వాడు మనిషి రూపంలో ఉన్న మృగం అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు నాన్న? మనిషి రూపంలో ఉన్న మృగమేంటి? వాడు చెల్లిని బాగా చూసుకోవడం లేదా అని చెప్పాను కానీ లేదు. మీ చెల్లిని అసలు వాడు బాగా చూసుకోవడం లేదు. వాడు ప్రతి క్షణం మీ చెల్లెల్ని టార్చర్ పెడుతున్నాడు. అది తెలియక ఈ ప్రభావతి చేసిన పనికి ఆ రాక్షసుడి చేతిలో మీ చెల్లెల్ని పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గుమ్మంలోనే ఈ అరాచకాన్ని చూసి 2 అడుగులు ముందుకేసి మౌనికాని ధైర్యం చేసి బయటకు తీసుకొద్దామనుకుంటే వాడు మమ్మల్ని ఇంటి గడప కూడా తొక్కనివ్వలేదు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా మేనైతే ఏం మాట్లాడుతున్నారు మావయ్య? మిమ్మల్ని ఇంటి గడప తొక్కనివ్వకపోవడం ఏంటి అనగానే, అవునమ్మా మీనా, ఇంట్లో కూడా రానివ్వలేదు వాడు. ఇంట్లోకి వస్తే మాత్రం అస్సలు ఊరుకోనంటూ మాట్లాడాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఏదైనా జరగరాంది జరిగితే మన మౌనిక జీవితం నాశనం అయిపోతుంది అని నేను ఇంక అక్కడి నుంచి వచ్చేసాను అని చెప్పాను. కానీ నేను వెళ్ళి మౌనికను తీసుకొస్తాను అనేసరికి నేను వస్తానండి అనగానే ఇంకా వెళ్తారు. వెళ్ళి అక్కడ మౌనికను ఆడు చిత్రహింసలు పెట్టి గదిలో పెట్టి బంధించేసరికి మౌనిక అనుకుంటూ లోపలికి వెళ్తుంది మీనా. ఎవరు? మీరెందుకు వచ్చారు? ఎందుకు రావాలి నా ఇంటికి అంటూ మాట్లాడేసరికి చెంప పగలగొడుతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? అమాయకురాలైన మౌనిక మీద నీ ప్రతాపం చూపిస్తున్నావు. మౌనిక అమాయకురాలు కాబట్టి నువ్వు ఎన్ని వేషాలు వేసినా, నువ్వు తనని ఎంతలా చిత్రహింసలు అనుభవించేలా చేసినా తను నిన్ను క్షమించి ఊరుకుంటుందేమో, కానీ నేను క్షమించి ఊరుకునే రకాన్ని కాదు. నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. ఎక్కడ మౌనిక అని చెప్పాను కానీ మీనా, వీడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు మౌనికాను మౌనిక కోసం లోపలికి వెళ్ళనగానే లోపలికి వెళ్తారు. వెళ్ళేసరికి మౌనిక చెంప మీద అలాగే నోటి నుండి రక్తం వస్తూ ఉంటుంది. అమ్మ మౌనిక అని గబగబా చీర చింగు చింపి ఇంకా మీనా అయితే మౌనిక రక్తాన్ని తుడిచి బయటకు తీసుకొస్తుంది. మౌనికను అలా చూసిన బాలుకి చాలా కోపం వచ్చి ఇంకా సంజుని కొట్టుడు కొడతాడు. మామూలుగా కాదు, కొట్టుడు కొడతాడు. ఇంకా మరణ శయ్య మీద పడేటట్టుగా కొట్టుడు కొట్టేసరికి ఇంకా మౌనిక అయితే ఏం మాట్లాడదు. వాడిని అలా కొట్టేసి రామ్మ మౌనిక అని మౌనికని తీసుకుని వచ్చేస్తారు బాలు మీనా అయితే. ఇంకా అలా వచ్చేసిన తర్వాత ఇంటికి రావడంతో అమ్మ మౌనిక అని చెప్పి వెంటనే సత్యం పట్టుకుని ఏడుస్తాడు. ఏమైంది నాన్న, ఎందుకంతలా బాధపడుతున్నావు అనగానే, నీకు ఇలాంటి గతి పట్టడానికి కారణం నేనే. మీ అమ్మ చెప్పిన తర్వాత గుడ్డిగా మీ అమ్మ మాట నమ్మాను. అదే మీ అమ్మ మాట నమ్మకుండా నేను ధైర్యం చేసి నీ గురించి ఆలోచించి ఈ పెళ్లి సంబంధం వద్దు అని నేను ఖరాఖండిగా చెప్పుంటే ఈరోజు నీ బ్రతుకు ఇలా ఉండేది కాదు. పెళ్లి చేయడానికి కంగారు పడింది మీ అమ్మ. ఆ కంగారుని అడ్డుకోకుండా మీ అమ్మకు వత్తాస పలికిన నన్ను క్షమించగలవా అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నాను నాన్న, మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి అనేసరికి, మరి నువ్వు కాకపోతే ఎవరు క్షమిస్తారమ్మా? నా కూతురు భవిష్యత్తు నాశనం అవ్వడానికి కారణం నేనయ్యాను. మరి నా కూతురు భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది కదా. అందుకోసమని నన్ను క్షమించగలవా అని చెప్పనేసరికి, ఖచ్చితంగా నాన్న, మీరు నాకు జన్మనిచ్చారు, అదే నేను అద్భుతంగా భావిస్తున్నాను. మీరు నన్ను క్షమాపణ అడగొద్దు, క్షమాపణ అడిగితే నేను తట్టుకోలేను అంటూ మౌనిక చెప్పేసేసరికి, అది కాదు నాన్న, నేనొక్కసారి చెప్పేది అనగానే, నువ్వేం చెప్పినా నేను వినిపించుకోను అమ్మ. మీనా, బాలు, మౌనికాని ఇక మీదట నీ చేతుల్లోనే పెడుతున్నాను. మౌనిక జీవితాన్ని ఏదొకటి సార్థకత అయ్యేటట్టుగా మీరే ఏదొకటి చెయ్యండి అని చెప్పి మాట్లాడేసరికి, వదిలిపెట్టను నాన్న, ఆ సంజుగాడిని అంత ఈజీగా వదిలేస్తాననుకున్నావా? వాడు నా చెల్లెలు నోటంట రక్తం కళ్ళ చూశాడు. వాడి రక్తాన్ని కళ్ళ చూసేంత వరకు నేను వాడిని క్షమించను. నా చెల్లెల కోసం ఎంతమంది వస్తారో అది చూస్తాను అని చెప్పి
బాలు అయితే చాలా ఆవేశంలో మాట్లాడతాడు. వెంటనే ప్రభావతి మౌనిక వంక చూసి, నన్ను క్షమించు బాలు అని రెండు చేతులు జోడిస్తుంది. ఆ రోజు నువ్వు ఎంత చెప్పినా నేను నీ మాట లెక్క చేయలేదు. ఆ రోజే గనక నీ మాట నేను లెక్క చేసి మౌనికని ఆ సంజుగాడికి ఇచ్చి పెళ్లి చేయకుండా ఉంటే సరిపోయేది. అప్పుడు సంజుకి మౌనికకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. మౌనిక ఈ రకంగా పాపం ఎంత బాధపడుతుందో, ఎంత క్షోభపడుతుందో. మౌనికని మాత్రం ఆ ఇంటికి పంపించొద్దు. మౌనికని బాధ్యత నీకు అప్పగిస్తున్నానురా, నన్ను క్షమించు బాలు అంటూ రెండు చేతులు జోడించి మరీ క్షమాపణ చెప్తుంది ప్రభావతి. ఏం మాట్లాడుతున్నారమ్మా, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పనేసరికి, అవునరా నేనే నీకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నేను నిన్ను ఎంతగానో క్షోభ పెట్టాను. మౌనిక విషయంలో నిన్ను ఎన్నోసార్లు అవమానించాను. మౌనిక పెళ్లి విషయంలో నువ్వు కలగ చేసుకోవద్దని నిన్ను కొట్టాను, తిట్టాను. కానీ ఈరోజు మౌనికకు ఇలాంటి గతి పట్టింది అంటే కారణం అంతా ఆ సంజుగాడు వల్లే వాడికి ఇదంతా జరిగింది అంటూ మాట్లాడేసరికి ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉండగానే, నువ్వేమీ కావాలని ఇదంతా చేయలేదు కదమ్మా. మౌనిక జీవితం బాగుంటుందని నువ్వు ఆశపడ్డావు. కానీ మౌనికకు ఎలాంటి గతి పడుతుందని నువ్వు అనుకోలేదు కదా. నువ్వు ఎప్పుడైనా పిల్లలు జీవితాలు బాగుండాలని కోరుకునే మనిషివే కానీ వాళ్ళ జీవితాలు నాశనం అవ్వాలి అని అనుకునే మనిషివి కాదు కదమ్మా. మౌనిక జీవితం ఇలా అవ్వడానికి కారణం నువ్వు కాదు, దాని తలరాత. అంతకంటే కాదు, ఆ సంజుగాడు మన కుటుంబం మీద కక్ష కట్టాడు. వాడిని మాత్రం అస్సలు వదిలిపెట్టనంటూ ఇంకా చాలా కోపంగా అయితే బాలు అయితే చెప్తాడు. ఏవండి, ఆవేశపడకండి. ఇది ఆవేశంతో తీసుకోవాల్సిన నిర్ణయం కాదు, ఆలోచించి తీసుకోవాలి. అమ్మ మౌనిక, వాడితో కలిసి ఉండడం అంత మంచిది కాదు. నువ్వు రేపు విడాకుల కోసం కోర్టుకు ఎక్కినప్పుడు కూడా ఇవన్నీ చెప్పాలి. లేదంటే మీ ఇద్దరిని మేమేదో విడదీస్తున్నట్టు ఉంటుందనగానే, లేదు వదిన, అలాంటి వాడితో బ్రతకడం నా వల్ల కాదు. వాడి దగ్గర నేను బ్రతికితే నాకు బ్రతుకే లేకుండా పోతుంది. నేనింకా ఎంతో క్షోభను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా వాడి గురించి ఆలోచించను. వాడితో నేను కలిసి ఉండలేను. నాకింకా వాడితో కలిసి ఉండే ఓపిక, సహనం నాకు లేదు వదిన. వాడి నుంచి ఎప్పుడెప్పుడు బయటపడాలా అనుకుంటున్నాను. వాడు ఎన్ని రోజులు నన్ను కొట్టినా తిట్టినా వాడిలో మార్పు వస్తుంది అని నేను అనుకున్నాను. కానీ వాడిలో మార్పు రాదు. వాడు ఒక రాక్షసుడు. నా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడి నా తల్లిదండ్రులను ఎప్పుడైతే గుమ్మంలోంచే అవమానించి వెనక్కి పంపించేశాడో, అలాంటి వాణ్ణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అని చెప్పి బాలు సారీ మౌనిక అనేసరికి, అమ్మా మౌనిక, నువ్వు ఊ అని చాలు, నేను చూసుకుంటాను. వాడు నిన్ను నీ జోలికి రాకుండా చూసుకునే బాధ్యత నాది. వాడు నా చెల్లెల జోలికి వస్తాడా? అస్సలు వాడిని వదిలిపెట్టను. ఆ రాక్షసుడిని అంత ఈజీగా వదిలేస్తాననుకుంటున్నావా? అస్సలు వదిలిపెట్టనంటూ ఇంకా బాలు కాస్త చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇస్తాను అని చెప్తాడు. ఇంకా బాలు అయితే చెప్పేసేసరికి, అవును బాలు, ఈ విషయంలో మాత్రం ఎవరినెవరూ క్షమించడానికి వీల్లేదు. మౌనిక విషయంలో చాలా అన్యాయం జరిగింది. మన మౌనికకు అన్యాయం జరిగింది. ఆ సంచుగాడికి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాలి. ఆ సంచుగాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలేయకూడదు. వాడు మన మౌనిక జోలికి వస్తే అంత ఈజీగా ఎలా వదిలేస్తాము? వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అని చెప్పి ఇంక ఇంట్లో వాళ్ళంతా కూడా అంటారు. ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములంతా కూడా ఒక మాట మీద ఉండి అందరూ కూడా ఈ వీడిని మాత్రం వదలకూడదని అందరూ ఒకే మాట మీద ఇంకా ఉండి సంజును మాత్రం వదిలిపెట్టకూడదని అందరూ నిర్ణయం తీసుకుంటారు. ఇంకా ప్రభావతి మాత్రం బాలు మీనాకి క్షమాపణ చెప్పి, మౌనిక జీవితాన్ని ఏం చేయాలనుకుంటే అది చేయి బాలు, నిన్ను నేను అడ్డుకోను. తను నీ చెల్లెలు జీవితాన్ని నువ్వు నాశనం చేయవని నాకు తెలుసు అంటూ ప్రభావతి కాస్త మౌనిక జీవితాన్ని సైతం బాలు చేతిలో పెట్టి బాలుని క్షమాపణ అడిగి, ఎవరి విషయాల్లో నేను కలగ చేసుకోను, మౌనిక విషయంలో కూడా నేను కలగ చేసుకుని తప్పు చేశాను కాబట్టి నేను ఇంకా మౌనిక విషయంలో ఎలాంటి
నిర్ణయం తీసుకోనని బాలు కాస్త చెప్తాడు. చెప్పేసరికి ఇంకా ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా బాలుకే అన్నీ వదిలేస్తారు. మరి ఇప్పుడు బాలు మౌనికని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన సంజును అంత ఈజీగా వదిలేస్తాడా? సంజుకి ఎలా బుద్ధి వచ్చేలా చేసి వాడికి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు వాడు ఎలా తాగిస్తాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.